గాడిద అనేటువంటిది శాంతిని నెలకొల్పడానికి, సమాధానాన్ని స్థిరపరచడం కొరకు గాడిద మీద వస్తుండేటువంటి వారు. గుర్రం అయితే ఒక విప్లవకారుడు, యుద్ధానికి వచ్చేటువంటి వాడు, యుద్ధం చేసేటువంటి వాడైతే ఆ గుర్రం మీద వస్తుంటాడు. కానీ గాడిద మీద రావడంలో ఉద్దేశం ఏంటంటే శాంతిని నెలకొల్పడానికి. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శాంతికర్త. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన సమాధానకర్త. యెషయా ప్రవచిస్తున్నాడు, క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితము మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉన్నది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెడతారన్నారు. యేసుక్రీస్తు ప్రభువు సమాధానకర్త. యేసుక్రీస్తు ప్రభువారు సమాధాన శాంతిని ఆయన ప్రకటించేటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు 33 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు. ఆయన నరుడుగా ఈ లోకంలో ఆయన జీవించాడు. ఆయన దేవాది దేవుడై ఉండి సమీపింపరాని తేజస్సుంది అమరత్వం కలిగినటువంటి గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు రిక్తునిగా మారి దాసుని స్వరూపాన్ని ధరించి వాక్యమైనటువంటి దేవుడు శరీరధారికి లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత 33 సంవత్సరాలు నీ కోసం నా కోసం బ్రతికినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తున్నటువంటి కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదట, ఒక్క సంగ్రామం కూడా జరగలేదట. చరిత్ర చెప్తా ఉంది, ఆయన జీవిస్తున్నటువంటి కాలంలో ప్రపంచంలో ఏ రాజుకి మరొక రాజుకి ఎక్కడ యుద్ధం జరగలేదట. అందుకే యేసుక్రీస్తు ప్రభువు సమాధానకర్త. ఆయన ఈ లోకం ఉండేటప్పుడు సమాధానాన్ని మనిషికి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మీరు గమనించాలి.